హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో నేటి ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తల గురించి ఈరోజు వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వచ్చినట్లయితే నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుక, పండుగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్, వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, నెలాఖరులోగా ప్రవేశ పరీక్ష షెడ్యూల్, గురుకుల ఉపాధ్యాయుల బదిలీలు మరియు పదోన్నతులు చేపట్టాలి, ఉద్యోగాలు కోల్పోయినటువంటి మదర్సా టీచర్లు. సో డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ మరియు గురుకుల అప్డేట్స్, దాంతోపాటు గ్రూప్ 1, 2, 3, 4 అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కంటెంట్ గమనించి మీకు కావాల్సినటువంటి కంటెంట్ ఉంటే, మీకు నచ్చిన కంటెంట్ ఉంటే మరి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక దాంతోపాటు ఎవరన్నా మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పోతుంది. సో నేను మీ నుంచి ఆశించేది ఒకటే, ఎందుకంటే చిన్న లైక్ అండ్ షేర్ చేస్తే సరిపోతుంది. సో ఎందుకంటే మేము పొద్దున్న లేచి ఎన్నో పేపర్లు చూసి అందులో ఉన్నటువంటి వార్తలను సేకరించి వీడియో రూపంలో తీసుకొస్తాం కాబట్టి సో మీ నుంచి నాకు కొంత సపోర్ట్ కావాలా. సో ఎందుకంటే ఇప్పటికీ మన ఛానల్లో 32,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఇంకా మనం చేసిన కంటెంట్కి ఇంకా ఎక్కువ మంది రావాల్సింది. బట్ నాకు మీరు ఇచ్చిన సంతోషం, మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ అయితే చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పటికే మన ఛానల్లో 800 పైగా మరి వీడియోలు చేయడం జరిగింది. సో కాబట్టి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మరో విషయం ఏంటంటే, డిఎస్సి ఆన్లైన్ టెస్టులు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఎగ్జామ్స్ పెడుతున్నా. మరి రీసెంట్గానే స్టార్ట్ అయింది కొత్త బ్యాచ్లు. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ మరియు ఎస్జిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతూ ఆన్లైన్ టెస్టులు రాసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో మరి జాయిన్ అయిపోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇస్తాను. దాంతోపాటు ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టచ్చు. సో ఇక వార్తల్లోకి వచ్చినట్లయితే ముందుగా వచ్చినట్టు గురుకుల ఉపాధ్యాయుల బదిలీలు మరియు పదోన్నతులు చేపట్టాలని చెప్పేసి టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావరవి గారు డిమాండ్ చేయడం జరిగింది. సో సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే గురుకులాల్లో కూడా మరి బదిలీలు చేసి పదోన్నతులు ఇస్తే ఆ ఖాళీల్లో మరి ఇప్పుడు 9,200 నోటిఫికేషన్ ఇచ్చారు కదా. సో ఇవి వెంటనే ఆ పోస్టులు భర్తీ చేసేసి అక్కడ అపాయింట్మెంట్ చేస్తే ఇంకా మిగిలిన ఖాళీలు ఏమైనా ఉంటే మరి నెక్స్ట్ డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకొని వాటిని కూడా మరి గురుకుల నోటిఫికేషన్ చేర్చి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక దాంతోపాటు ఉద్యోగాలు కోల్పోయిన మదర్సా టీచర్లు, యూపీలో 21,000 మందిపై ప్రభావం అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సో యోగి సర్కారు గౌరవ వేతనాన్ని నిలిపేసినటువంటి ఎఫెక్ట్. సో జీతం ఇవ్వకపోతే ఆటోమేటిక్గా వాళ్ళే బంద్ చేస్తారు. ఇక వేరే విషయం ఏముంది. సో అది ఏ ప్రభుత్వమైనా ఒక మతానికి, ఒక రాజకీయ పార్టీ అనేది ఒక మతానికి అనుకూలంగా ఉండకూడదు. అంటే రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడాలి, అన్ని మతాలు, కులాలు అందరిని సమానంగా చూడాలి ఆ పార్టీ. సో ఒక మతానికి అనుకూలంగా ఉంటూ ఇతర మతాలను చేయొద్దు. సో వీలైనంత సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ మరి మదర్సాల్లో పనిచేసే వాళ్ళు ఎవరు? ఉర్దూ టీచర్లు. అంటే ఈ ఉర్దూ పాఠశాలలని మూసివేసేయడానికి ఒక ప్రయత్నంలాగా కనిపిస్తుంది. ఇలాంటివి అయితే కరెక్ట్ కాదు. ఇక తర్వాత వచ్చినట్లయితే విద్యతోనే సమాజ మార్పు, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి, రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఇప్పుడైతే మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఒకప్పుడు ఎంత బడ్జెట్ ఉండేది, ఇప్పుడు ఎంత బడ్జెట్ ఉంది. సో వాస్తవం చెప్పాలంటే విద్యాశాఖకు, వైద్య శాఖకు కేటాయింపులు ఎక్కువ ఉంటేనే ఆ రాష్ట్రం ముందంజలో ఉంటుంది. దీని ప్రయోజనాల నుండి వెంటనే కనిపించవు, దీర్ఘకాలిక ప్రయోజనాలు అన్నమాట లేటుగా కనిపిస్తాయి. సమాజాన్ని మరి ముందుకు తీసుకుపోయేటువంటి కార్యాచరణ చేసే ప్రభుత్వాలే అలా చేస్తాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం కాంగ్రెస్ మేనిఫెస్టోను అమలు చేయాలి, విద్యా పరిరక్షణ కమిటీ నేతలు హరగోపాల్, చక్రధర్ రావు డిమాండ్ చేస్తూ దీన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఉన్న డిమాండ్లు ఏంది? ప్రభుత్వ పాఠశాలలో అన్నిటినీ మరి తక్షణమే విద్యా వాలంటీర్లు, స్కావెంజర్లు నియమించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం ఇప్పుడున్న స్కూళ్ళల్లో ఊడ్చే వాళ్ళు లేరు, ఆ బాత్రూమ్లు నీట్గా ఉండవు, బాత్రూమ్లు ఉండవు, ఒకవేళ ఉన్నవి నీట్గా ఉండవు, వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంట్ ఫెసిలిటీ లేదు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ సింగిల్ స్కూల్ టీచర్ చాలా మంది ఉన్నారు, మళ్ళీ ఎన్నో స్కూళ్ళు మూసివేశారు. సో ఇవన్నీ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు బడ్జెట్లో 20% కనుక డెఫినెట్గా కేటాయిస్తే విద్యాశాఖకు 100% మౌలిక వసతులు అనేవి కల్పించవచ్చు. ఇక దాంతోపాటు ఒక్కొక్క స్కూల్కి, ఒక్కొక్క తరగతికి, స్కూల్కి కాదు ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క ఉపాధ్యాయుడు, అంటే 5 తరగతులకు 5 ఉపాధ్యాయులు ఉంటే 100% ఆ స్కూల్కు న్యాయం జరుగుతుంది. ఎంతమంది పిల్లలు ఉన్నారనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. స్కూల్ అంటే టీచర్లు ఎక్కువ మంది ఉంటే పిల్లలకు డెఫినెట్గా న్యాయం చేయగలుగుతారు. ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా తీసుకురాగలుగుతారు. మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి.
ఆటోమేటిక్గా మరి ప్రైవేటుకు వెళ్లకుండా ప్రభుత్వం పాఠశాలలు మరి చేర్పించడం జరుగుతుంది. సో ఇవన్నీ గమనించాలి ప్రభుత్వం అని చెప్పేసి ఇవన్నీ డిమాండ్ చేశారు. ఉదయం అల్పాహారంతో పాటు సాయంత్రం అరటి పండ్లు ఇవ్వాలి, పాలు ఇవ్వాలి, హోంవర్క్ పాఠశాలను చేయించి తర్వాత పిల్లలకి ఇంటికి పంపాలని చెప్పేసి ఒక డిమాండ్ వచ్చింది. ఇంకోటి మధ్యాహ్న భోజనానికి నిధులు టైం టు టైం ఇస్తే వాళ్ళు కూడా టైం టు టైం మంచిగా చేస్తారు, మంచిగా వాళ్ళు కూడా లాభం చేకూరుతుంది. ఎందుకంటే చేసినా కూడా అప్పులు తీసుకొచ్చి వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తుంటారు. ఇక ఉన్నత పాఠశాలన్నిటికీ కేంద్రీయ విద్యాలయాల స్థాయిలో మౌలిక వసతులతో ఇప్పుడు నవోదయ పాఠశాలలు కానీ అట్లాంటి ఎన్నో పాఠశాలలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టినటువంటి పాఠశాలలు ఎంత పకడ్బందీగా ఉందో మరి స్టేట్ గవర్నమెంట్ పాఠశాలలో కూడా అలాంటి వ్యవస్థ రావాలని చెప్పేసి అంటున్నారు. ఇక తరగతి గదికి ఒక టీచర్ ఉండాలి, బడికి ఒక ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలి, విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు నింపాలి, టీచర్ పోస్టులు, ఎంఈఓ పోస్టులు, సో ఈ విధంగా అన్ని రకాల పోస్టులు ఇవ్వాలి. సో అప్పుడే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో ఇక దాంతోపాటు మూసివేసినటువంటి పాఠశాలలని తెరపించాలి, అవసరమైతే స్కూళ్ళని అప్గ్రేడ్ చేయాలి. సో ఇట్లా చేస్తూ మరి స్ట్రెంత్ మంచిగా ఉంటే ఆ స్కూల్లో యూపీఎస్ని కాస్త హై స్కూల్గా మార్చవచ్చు. సో అనేక రకాల చర్యలు తీసుకోవచ్చు. మొత్తం మీద బాసర త్రిపురైట్లో విద్యార్థులపై ఆత్మహత్యలపై విచారణ జరిపించాలి. ఎందుకంటే అక్కడ చాలామంది మరి స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు, దీని కారణాలు ఏంటి అని పెద్ద ఎత్తున సమాచారం సేకరించి సో అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులపై అవగాహన తీసుకొని సో అక్కడ ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్లో మరి రీసెర్చ్ అనేది చేయాలి. సమస్యలు పరిష్కరిస్తే ఆటోమేటిక్గా ప్రతి దాంట్లో కూడా ఒక కౌన్సిలర్ కూడా ఉండాలి సైకాలజీ పరంగా. సో అప్పుడే కొంత ఇలాంటి ఆపడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక నెలాఖరులోగా ప్రవేశ పరీక్షల షెడ్యూల్, పండుగ తర్వాత సెట్ల ప్రక్రియ ప్రారంభం అని చెప్పేసి వార్త అయితే వచ్చింది. సో అన్ని రకాల సెట్లు మరి బీఎడ్ సెట్, డైట్ సెట్ కానీ, ఎడ్ సెట్ కానీ, పీజీ సెట్ కానీ, ఎంసెట్ కానీ ఇట్లా రకరకాల సెట్లు ఉంటాయి కదా, అన్ని సెట్లకు ఈ జనవరి తర్వాత మెల్లిగా నోటిఫికేషన్లు వస్తాయి, అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. సో మొత్తం మీద ఏప్రిల్ మే నెలల్లో మరి ఇవన్నీ నాకు తెలిసి మే ఏప్రిల్ నెలలో ఇవన్నీ ఎగ్జామ్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వచ్చే నెలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ షురు, కొత్త చైర్మన్ నియామకం, తర్వాత రద్దయిన వాయిదా పడిన పరీక్ష షెడ్యూల్ ప్రకటించే అవకాశం, గ్రూప్ వన్ పై నిర్ణయం తీసుకునే నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. గ్రూప్ 1 కాదు, గ్రూప్ 1 నాకు తెలిసి ఫిబ్రవరి 1 నోటిఫికేషన్ 100% రిలీజ్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 18 వరకు మరి అభ్యర్థులే మనకు టీఎస్పీఎస్సీ సభ్యులు ఎన్నిక అయిపోతుంది, చైర్మన్ వస్తాడు, మెంబర్స్ వస్తారు, ఆ తర్వాత మిగతా స్టాఫ్లు కూడా తీసుకుంటారు ఒకవేళ తక్కబడితే. మొత్తం మీద ముందు ఒక సమీక్ష నిర్వహించి 2-3 సమీక్షలు నిర్వహించి సీఎం దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత గ్రూప్ 2 ఎట్లా నిర్వహించాలి, ఇప్పుడు మనకు ఆల్రెడీ షెడ్యూల్ ఉంది కదా, మేనిఫెస్టో ఉంది కదా, ఆ మేనిఫెస్టో ప్రకారం మరి ఫాలో అయితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో ఫిబ్రవరి 1 గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే 100% వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత ఎట్లాగో మనకు గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 ఉంటుంది, గ్రూప్ 3 మీద కూడా నిర్ణయం తీసుకొని మరి డేట్లన్నీ ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. గ్రూప్ 4 మీద ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళు ఎట్లాగో చర్చించి నిర్ణయం తీసుకుంటారంట. దాంతోపాటు గురుకుల అప్డేట్స్ కూడా తీసుకున్నట్లయితే గురుకులకు ఇచ్చే రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ ఇచ్చేసి దానికి ప్రాసెస్ ఏముందో అది కంప్లీట్ చేసేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేయాలి. జూన్ లోపల పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తేనే కొత్త స్కూల్ ప్రారంభమైనట్టుగా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ వరకు మరి పోస్టింగ్ ఇచ్చేస్తే బాగుంటుందని అభ్యర్థులు కోరుకుంటున్నారు, అది వాస్తవం కూడా. సో ఇక ఇంకో వార్త ఏంటంటే బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ నాశనం, విద్యా పరిరక్షణ కమిటీ మీటింగ్లో వక్తలు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సో కేజీ టు పీజీ ఫ్రీ అని చెప్పి ప్రైవేట్ పరం చేశారని మండిపాటు. కేసీఆర్ సర్కారు తీరు వల్లే వేలాది స్కూల్స్ మూతపడ్డాయని ఆరోపణ. 7వ గ్యారంటీ కింద విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని విజ్ఞప్తి. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ 6 గ్యారంటీలు అమలు చేస్తున్నారు కదా, ఇంకోటి 7 గ్యారంటీలు అని చెప్పేసి విద్యా వ్యవస్థను కూడా చేర్చుకొని ఆ వ్యవస్థకు మొత్తం పకడ్బందీ చర్యలు తీసుకొని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం కానీ, మౌలిక వసతులు కల్పించడం ఇవన్నీ చేయాలి. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయదని చెప్తున్నారు. సరే ఏది ఏమైనా ఇది రాజకీయ పరంగా అనుకోవచ్చు, కానీ ఇది సామాజికంగా ఒక రకంగా తీసుకుంటే విద్యా వ్యవస్థలో ఒక మార్పుకు నాంది అన్నమాట. సరే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. సో 21 గ్రామ పంచాయతీలు సర్కారు బడులు అని చెప్పేసి కరీంనగర్ న్యూస్ టుడే విద్యా విభాగం ఒక వార్త వచ్చింది. అంటే ఇక్కడ 21 స్కూళ్ళలో అసలు సర్కారు గ్రామ పంచాయతీల్లో 21 జీపీస్లో గవర్నమెంట్ స్కూల్స్ లేవంట. సో వాటికి సంబంధించినటువంటి వార్త ఇదంతా. సో ఇది నేను మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇక నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుక అని చెప్పేసి ఏపీకి సంబంధించిన వార్త అది.
సో ఈ ఏపీకి సంబంధించిన వార్త బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. సంక్రాంతికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి సంక్రాంతి తర్వాత అంటున్నారు. మరి సంక్రాంతికి ముందు రిలీజ్ చేస్తే అందరూ పండుగ ఇప్పుడే చేసుకుంటారు కదా. సో అలాంటివి చేయరు. ఏదో 10-20 పోస్టులతో ఉన్న చిన్న చిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. గ్రూప్ 1 లాంటి నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేయాలంటే అంత తక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి, 80-100 పోస్టులు ఉంటాయి కాబట్టి. డిఎస్సి లాంటి ఎందుకు రిలీజ్ చేయాలంటే దాంట్లో వేలలో పోస్టులు ఉంటాయి కాబట్టి, అంత బడ్జెట్ మనతో కాదు కాబట్టి. అంత బడ్జెట్ శాతకాకని ఇవన్నీ కథలు. కాకపోతే ఆ బడ్జెట్ ఈ ఉద్యోగులకు ఇచ్చే బదులు సంక్షేమ పథకాలని పేరుతో పబ్లిక్ సొమ్మునంతా ఈజీగా వంచేయచ్చు, మనం ఓట్లు తీసుకొని గెలుచుకోవచ్చు కదా అనుకుంటారు. సో ఇది అసలు చేస్తున్న మిస్టేక్. ఎప్పుడైతే ఓట్ల కోసం పథకాలు మాత్రం పెడతారో అప్పుడు ఆ వ్యవస్థ ముంగడ పడది. ఓట్ల కోసం పథకాలు కాదు, ప్రజలకు అవసరం కోసం పథకాలు రావాలి. ఎవరికి అవసరమో వాళ్ళకే ఈ పథకాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళకి అవసరం లేకుండా మనం ముందుగా ఇచ్చేద్దాం, దీనివల్ల మనకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఈ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, దీనికి ఏం స్కీమ్ తీసుకొద్దాం, ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి ఇస్తే అయిపోతుంది, 5 ఏళ్ళు వాళ్ళే గుర్తుంచుకుంటారు అనుకుంటారు. అదే ఒక కుటుంబానికి 30,000 ఇస్తే 30-40 నుంచి 50,000 ఇస్తే వాళ్ళు ఒకసారి ఓటు ఇస్తే అయిపోతుంది. అదే ఒక ఉద్యోగం ఇస్తే నెలకు 30,000, నెలకు 50,000 ఇవ్వబడుతుంది. ఏడికెళ్ళి ఇదంతా కథ. అందుకని ఉద్యోగాలు ఏ ప్రభుత్వమైనా ఉద్యోగాలు ఇవ్వడానికి 100% వెనక ముందు ఆలోచిస్తాయి. ప్రభుత్వ పథకాలల్లో ఏమైనా మిగులుతాయి, కాంట్రాక్ట్లల్లో. కానీ దీంట్లో ఏం మిగులుతాయి? నేను వాస్తవాలు మాట్లాడితే ఒక్కొక్కళ్ళకు ఏడమంటాను ఆడమాడుతుంది. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకోవడం అనవసరం. సరే, మనం విద్యా ఉద్యోగ వార్తల గురించి చెప్పినప్పుడు మరి వీటి గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో మీరేమనుకుంటున్నారు ప్రభుత్వాల గురించి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సరే, ఇప్పుడు తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, మళ్ళీ అడిషనల్ నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఒకవేళ మీరు డిఎస్సికి ప్రిపేర్ అయితే కనుక ఆన్లైన్ టెస్టులు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు కనుక రాయాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.